పెట్టారు, వారం రోజులు అవుతుంది. చాలా మంది పేద ప్రజలు తింటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అలా క్యాంటీన్ పెట్టింది పేద ప్రజలు కాదు, తినడానికి కాదు, ఆయన జేబులు నింపుకోవడానికి పెట్టారని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇది ఎలా ఉంటుందంటే, పెట్టేవాడు పెట్టనీడు, పెట్టేవాళ్ళని పెట్టనీయడని వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేసారా లేదా అనేది మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ విధానాల వల్ల వాళ్ళు తీసేసి ఉండొచ్చు. రాజన్న క్యాంటీన్లు పెట్టుకోవచ్చుగా, లేకపోతే ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పెట్టుకొని సేవ చేయాలనే దృక్పథం ఉన్నప్పుడు ఏ రూపంగా అయినా చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన లేదు కాబట్టి అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టి ఎంతోమంది ఆకలికి వీళ్ళు బాధితుగా మిగిలారు. వీళ్ళు చేసే పని ఏంటంటే పేదలను అనగదొక్కి ఎప్పుడైనా సరే వాళ్ళని పేదలుగానే ఉంచితేనే మన మీద ఆధారపడతారు అనేది వీళ్ళ మూల సిద్ధాంతం. వీళ్ళ మూల సిద్ధాంతం కడపలోంచి వచ్చినటువంటి ఏదైతే ఫ్యాక్షన్ నైజం ఉంటుందో ఆ ఫ్యాక్షన్ నైజంలోనే వీళ్ళు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ నైజాన్ని విడనాడి ప్రజా జీవనంలో కలిసి ప్రజల యొక్క బాగోగుల్ని చూసుకుంటే వీళ్ళు ఎప్పటికైనా సరే రాజకీయాల్లో రాణిస్తారు. లేకపోతే వీళ్ళు ఫ్యాక్షన్గానే పోతారు. అయినా కానీ 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి కోకొల్లలైనటువంటి కొన్ని వేల కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఓచలు లెక్క పెట్టడం అనేది సమంజసం. అలా జరిగిద్ది అని కూడా కోరుకుంటున్నాం. అలాగే చూసుకుంటే గతంలో ఏదైతే జీవోలు ఇచ్చారో చీకటి జీవోలు కొన్ని ఇచ్చారో, కొన్ని తన సొంతానికి జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. దాన్ని అన్యాయాలకు కూడా జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు కదా. ఖర్చులు అలా పర్సనల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఖజానా నుంచి తీసి ఇచ్చాడు. ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది. దాన్ని ఎలా చూస్తారు? ఖర్చులకి జీవోలంటే ఆయనకు కావాల్సినప్పుడల్లా జీవో వదులుతుంటాడు. అది కూడా డే టైం వదలరు, మిడ్ నైట్ జీవోలన్నీ. చీకటి రూముల్లో వార్ రూముల్లో వదిలినట్టు మిడ్ నైట్ జీవోలు వదిలి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో లండన్లో ఉంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వటం, ఎలకలన పడడానికి డబ్బులని, సమోసాలకు డబ్బులని, ఎగ్ పప్పులకు డబ్బులని, కార్లు కొనడానికి డబ్బులని, వాటికి డబ్బులు ఉన్నాయి. కానీ పేదలకి చెత్త పన్ను ఎత్తేయడానికి ఏది ఒక్కొక్క ఇంటి నుంచి, ఇంట్లో ఎంతమంది కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాల దగ్గర నుంచి కూడా 10 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయలు వసూలు చేసినటువంటి ఈ ప్రబుద్ధుడు ఈ రోజున ఆ జీవోల గురించి మాట్లాడడం అనేది అసలుకి అసమంజసం. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా అవినీతి కోసమే, తన సొంత లాభం కోసమే, తన సొంత వారి కోసమే. ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈయన చేసినటువంటి సమోసాల ఖర్చు, ఎలకల ఖర్చు, వాళ్ళ కూతుళ్ళకి సెక్యూరిటీ, లండన్లో ఎక్కడ ఉండే వాళ్ళ కోసం సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? ఏదో హైదరాబాద్ వచ్చారంటే అక్కడి నుంచి తీసుకురావడానికి 4 పోలీసులు ఇస్తారు. లేదు హోమ్ టౌన్లో ఉన్నారనుకోండి, హోమ్ టౌన్లో ఇస్తారు, హోమ్ స్టేట్లో ఇస్తారు. అంతేగాని ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఈయన చెప్పినటువంటి జీవోలు సపరేట్గా వదులుకొని ఆయనకో సెక్యూరిటీ, వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ, వాళ్ళ చుట్టాల సెక్యూరిటీ, ఇదంతా ప్రజలకు భారం కదా. ప్రతి ఒక్కడు కష్టపడి చెమట వచ్చి కట్టిన ప్రతి రూపాయి పన్నుని ఈ రకంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమించరానిటువంటి తప్పు చేశాడు. కానీ ఆయన సెక్యూరిటీ కోసం దాదాపు 1000 మందిని పెట్టుకున్నా కూడా ఇంకా ప్రైవేట్ సంఘం కోసం 45 లక్షలు ఖర్చు చేసాడని చెప్పి అన్నారు. 6 కోట్లు ఒక్క సెక్యూరిటీకి, 1000 మంది సెక్యూరిటీ అయితే గవర్నమెంట్ సెక్యూరిటీకి 6 కోట్లు నెలకు ఖర్చు అయింది అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇంకా అంటే ఈ 1000 మంది కాక ఇంకా ఎక్స్ట్రా ఎందుకు సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వచ్చింది అంటారు? అతనికి ఒక ప్రాణ భయం ఉంది. నేను తప్పు చేశాను, నేను దొంగని, నేను దొరికిపోతాను, ప్రజలు వచ్చి కొడతారేమో, ఎవరన్నా వచ్చి కొడతారేమో. పైగా ఈ మధ్య ఒక కొత్త వార్త ఒకటి వస్తుంది. మాఫియా డాన్లతో సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలతో సంబంధంగా ఈ రాష్ట్ర ప్రజల ద్వారా వచ్చే భయం కంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మాఫియా డాన్ల వల్ల ఇతనికి ఎక్కువ అభద్రతా భావం ఉంది. కాబట్టి ఆ రకంగా ఇంటిని రూపుదిద్దుకొని ఆ ఫెన్సింగ్ చేయడానికి అసలుకి ఇల్లు కనపడదు, ఇంట్లో నుంచి గాలి వెళ్దు. మామూలుగా డాక్టర్లు చెప్పేది ఏంటి? గాలి వెళ్తురు శుభ్రంగా రావాలని. ఈయన గాలి వెళ్తురు రాకుండా చుట్టూతో ఐరన్ కన్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాడు. ఏది? తన సొంత ఇంటి కోసం. పోనీ గవర్నమెంట్ కోసం ఖర్చు పెట్టాడంటే అది కాదు, ప్రజల స్తొమ్ముతో తన సొంత ఇంటి కోసం అంత సెక్యూరిటీ అవసరమా? ఎందుకు అవసరమైంది? ఇతను చేసినటువంటి తప్పులు, మాఫియాలతో ఉన్న సంబంధాలు, ఇతను ప్రతి ఒక్కటి కూడా అతను లాబింగ్ కోసం, వాళ్ళ సొంత వాళ్ళ కోసం చేయడం వల్ల
ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి అతనిలో అభద్రతా భావం పెరిగి ప్రైవేట్ సైన్యం కానివ్వండి, తన సొంత సైన్యం కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ మీరు మాఫియాతో సంబంధం ఉన్నారు కాబట్టి డ్రగ్ మాఫియాతో గతంలో గుజరాత్ లో పట్టుబడిన, లేకపోతే వైజాగ్ పోర్ట్ లో పట్టుబడిన, కాకినాడ దగ్గర పట్టుబడినా కూడా ఈ వ్యవహారం అంతా దాని నుంచి జరిగింది అని అంటారా? మన దేశంలోనే కాదు, వేరు వేరే ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే గంజాయి దొరికినా అది మన వైజాగ్ నుంచి వెళ్ళి అరకు నుంచి వెళ్ళినటువంటి గంజాయిగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు తేలుస్తూ ఉన్నారు. ఎప్పటికీ నిన్న మొన్న కూడా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేల కేజీలు దొరుకుతూనే ఉన్నాయి. ఎర్రచందన స్మగ్లం చేసుకుంటున్నారు, గంజాయి చేసుకుంటున్నారు. గంజాయిని యువత మీద ప్రలోభపెట్టి యువత నిర్వీర్యం చేశారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ప్రతి ఒక్కళ్ళకి గంజాయి ప్యాకెట్ ఇవ్వడం మిగిలించేశారు. వీళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఈ గంజాయిని. అలాగే అరికట్టాల్సినటువంటి ఈ గంజాయిని అభివృద్ధి చేసుకొని వాళ్ళ సొంతంగా వాడుకొని ప్రజలను నిర్వీర్యం చేసి, యువతను నిర్వీర్యం చేసి, ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేటువంటిది వీళ్ళ సిద్ధాంతం. అది ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే వైజాగ్ లో నిన్న జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, దాన్ని నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తా అన్నారు. కానీ వైసీపీ నాయకులు అంటున్నారు ఇంకా రాలేదు, ఇక్కడ కాంపన్సేషన్ ఇవ్వలేదు, మేము ఉండగా ₹1,00,00,000 ఇచ్చాం, ఎల్జీ ఫార్మా విషయంలో ₹1,00,00,000 ఇచ్చాం అని చెప్పి అన్నారు. గతంలోనే ఒక రిప్రజెంటేషన్ వచ్చింది గవర్నమెంట్ కమిటీ నుంచి, ఇక్కడ లోకల్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, దాంతో పాటుగా ఇక్కడ సెక్యూరిటీ లెవెల్ పెంచాలని చెప్పి అన్నారు. కానీ వీళ్ళు డబ్బులు నొక్కేసి ఆ ప్రమాణాలు ఉండాల్సిన ప్రమాణాలు కూడా తగ్గించి ఉండటానికి గల కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ప్లస్ ఎల్జీ పాలిమర్స్లో చేసినటువంటి సొంత లాభం కోసం, వాళ్ళ సొంత కంపెనీల కోసం ₹1,00,00,000 ప్రకటించి మిగతా వాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒక 10th క్లాస్ కుర్రాడు చనిపోయాడు, వెళ్ళి పరామర్శించినటువంటి నైతిక విధి నీకు ఉంది కదా, అయినా కానీ నువ్వు పరామర్శించలా. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు చంపేశావు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసావు. కనీసం ఎప్పుడైనా ఒకసారి కూడా మాట్లాడలేదు. సరే, అది అయిపోతే అయిపోయింది. పోనీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం కొత్త విధానాలతో ముందుకెళ్తా ఉంది. ఈ ముందుకెళ్లే ప్రభుత్వంలో కూడా కంపెనీలు రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళే ఈమెయిల్స్ పెట్టేసి కంపెనీలకి మెయిన్గా ఏదైతే కంపెనీని మాట్లాడతామో మాట్లాడిన 2వ మినిట్లోనే వీళ్ళు ఆ కంపెనీలకి మెయిల్స్ పెడుతున్నారు, మీరు రావద్దు, ఇక్కడ బాగోలేదు, అది ఇదని. అసలుకి కంపెనీలు ఎవరైనా తెస్తా ఉంటే ప్రతిపక్షంగా కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా సరే, కంపెనీలు వస్తే మన యువతకు బాగుపడతారు, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ ఫేక్ మీడియా ద్వారా, పేమెంట్ మీడియా ద్వారా ఈ బ్లూ మీడియా అనేది ఒకటి బాగా తయారైందండి ఈ మధ్య యూట్యూబ్లో. వీళ్ళు అచ్చంగా ఇదే పని. బ్లూ మీడియా ఎప్పుడైనా సరే ఒకటి చేశారు అంటే దాన్ని ఏదో ఒకటి ఫేక్ చేసి వదలడం, లేదంటే దాని కంటెంట్ని వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అసలు ఏంటంటే వీళ్ళు చేసేదంతా ఫేకు. అసలు వాళ్ళే ఫేకు. వాళ్ళు ఇప్పుడు కూడా సీఎం కాలేరు, ఎప్పటికీ సీఎం కాలేరు. ఒక్క చంద్రబాబు నాయుడు విధానాల వల్ల కంపెనీలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్. మన ఏపీకి చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే అన్ని కంపెనీలు వస్తాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్నగా మొన్న ఒక సర్వే వచ్చింది, సర్వేలో కూడా గవర్నమెంట్ గురించి పాజిటివ్గా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా దాంట్లో ప్రస్తావన వచ్చింది. ఏమనంటే ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఆయన మీద బాగా విపరీతంగా ఉంది. ఇంకో 10 ఏళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల్లో తిరిగే అవకాశం లేదు, ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవన్నారు. కానీ వాళ్ళ ఏదైతే బ్లూ మీడియా ఉందో వాళ్ళు ప్రచారం చేస్తారు, ఇంకా మా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ అయింది, రేపొద్దున అవి కనుక బయటపడితే ఈ గవర్నమెంట్ కూలిపోద్ది అని మాటలు మాట్లాడుతారు. దాన్ని ఎలా చూస్తారు? గెలుపు ఓటములు అనేవి ప్రజలు నిర్ణయించేది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ స్వీకరించి వాళ్ళ తప్పులను సరి చేసుకొని ముందుకెళ్తే వెళ్తారు. లేదు నేను మోసాలు చేస్తాను, నాకు 11 కేసులు ఉన్నాయి, 22 మొత్తం ఈ కేసులు ఉన్నా కానీ నన్ను ఏం పీకలేకపోయారు అనుకొని నువ్వు విర్రవీగుతూ ఉంటే ఇలాంటి దొంగలని బోల్డంతమందిని సీఎంలు కూడా లోన్ తోసిన రోజులు చాలా ఉన్నాయి. ఏదైతే అవినీతి ఆరోపణలు
నీ మీద ఉన్నాయో వాటన్ని విచారించి చట్టపరంగా శిక్షించేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ సైకోలు ఎంతమంది ఉన్నారో నీ వెనకాల బ్యాచ్ మొత్తాన్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. చట్టపరంగానే శిక్షించే విధానం కూటమి దగ్గర ఉంది. అదేవిధంగా చూస్తుంటే ఏదైతే గ్రామ సభలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలో ఆయన బాగా ఆకలింపు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. బాగా రాజకీయ పరిణతి చెందారని కూడా చెప్పవచ్చు. ఈ విధానానికి శ్రీకారం చుట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ అనుమతి ఇచ్చి ప్రతి ఒక్క పంచాయతీని బలోపేతం చేయడం కోసం వారికి నిధులు ఇచ్చి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విలేజెస్లోనూ అన్ని పంచాయతీల్లోనూ ఒకేసారి సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఉన్న సమస్యలను తెలుసుకోవడం అనేది గొప్ప విధానం. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఆమోదించి వారికి సహాయ సహకారాలు అందించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి నీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, చెరువు సమస్యలు, స్కూళ్ళ సమస్యలు, వైద్య సమస్యలు ఇలాంటివి తెలియజేసి ప్రభుత్వాన్ని సహకరించి ఉంటే ప్రజలు రేపొద్దున మిమ్మల్ని కూడా స్వీకరిస్తారు. లేదు అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే స్వీకరించి రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వానికే ఆమోదం తెలియజేస్తారు. ఎప్పుడూ కూడా చేసే మంచి పనిని చెడగొట్టే వాళ్ళని ప్రజలు ఎప్పుడూ కూడా స్వీకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ కు వెళ్ళటానికి ఆయన A1 A2 ఇద్దరు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఎలా చూస్తారు? వీళ్ళకి అవకాశం ఉందా వెళ్ళటానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. అసలుకి ఈయన 2010 నుంచి కూడా ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే దేశం విడిచి వెళ్ళాలంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అప్పుడే దాపురించింది. ఎప్పుడైతే అవినీతిలో ఏలిపెట్టి అవినీతిని సామ్రాజ్యంగా ఎంచుకున్నాడో ఆ రోజు నుంచే కోర్టులకి ఈయన ఒక కుమారుడిలాగా తయారయ్యాడు. ప్రతి ఒక్క కోర్టుకి ఈయన కుమారుడు. కేసుల్లో ఏమన్నా కావచ్చు కానీ కోర్టులకి ఈయన కుమారుడిలాగా ఉంటాడు. ఎందుకంటే వాయిదాలకు వెళ్ళడు. ఎస్సీల్ని అతను కోడికత్తి చేసిన సీన్ని అలాగే చేశాడు. మన గులగరాయి కేసులో బీసీలను అలాగే చేశాడు. ప్రతి ఒక్కరిని కూడా బలి చేయడం అనేది ఇతని విధానం. ఇతను ఎప్పుడూ కూడా ఒక సామాజిక వర్గాన్ని బయట తీసుకొద్దామనో లేకపోతే రాష్ట్రాన్ని పైకి తీసుకొద్దామనో ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. ఈయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బలహీన వర్గాలను అణగదొక్కడం, సామాజిక వర్గాలను అణగదొక్కడం, ఏదైతే రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచి వాళ్ళందరూ నాకు చెప్పు చేతల్లో ఉండాలనేది ఈయన సిద్ధాంతం. అందుకని చెప్పేసి ఫ్యాక్షన్ నైజం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా జనాలు ప్రోత్సహించకూడదని నా విన్నపం. ఆయనకు కోర్టు అనుమతిస్తుంది అనుకుంటున్నారా? ఈయన కోర్టు ఎందుకు అనుమతిస్తుందండి? ఏదన్నా పిల్లల్ని చూడడానికి వెళ్తానంటే లేకపోతే మదర్ని చూడడానికి వెళ్తానంటే ఏమన్నా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కానీ నేను అక్కడికి వెళ్తాను, మాఫియా డాన్లతో మాట్లాడతాను, నాకు అక్కడ బోల్డంతా ఇక్కడి నుంచి బ్లాక్ మనీ పంపించుకున్నాను, దాన్ని అంతా హవాలా రూపంలో మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటాను, దానికోసం వెళ్తానంటే ఎలా వస్తుంది? ఏదైనా ఒక రీజన్ చూపించు. ఆ రీజన్ ఏమన్నా ఉంటే అది కనుక కోర్టు నమ్మితే అలాగే నీకు పర్మిషన్ ఇస్తుంది. లేదు అంటే అప్పుడు దాకా నువ్వు వెళ్ళలేవు. నువ్వు చేసేది ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఒకసారి ఆల్రెడీ ఎలక్షన్లు అయిన తర్వాత వెళ్ళి వచ్చావు. నీ కూతురు నిన్నదాకా ఇక్కడ ఉన్నారు, ఓట్లు వేసారు, గెలిపించారు. మళ్ళీ నువ్వు కూతురుతో పాటు వెనకాలి లండన్ వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు? అదంతా ప్రభుత్వ ఖర్చు కదా. ఇలా ప్రభుత్వ ఖర్చుని, ప్రజల ఖర్చుని, ప్రజల డబ్బుని వృధా చేసి నువ్వు ఇలాగ చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో అసలు నువ్వు ఈ భూమండలం మీదే ఉండలేని పరిస్థితి ఏర్పడుద్ది.